హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. అదే పనిగా ఒకే పని చేస్తుంటే ఎవరికైనా కాస్త చిరాకు పుట్టడం ఖాయం. ప్రస్తుతం మన డార్లింగ్ ప్రభాస్ పరిస్థితి అలాగే ఉందట. యాక్షన్ సీక్వెన్స్లంటే చాలు వద్దు బాబోయ్ అనేలా ఉన్నాడట. బాహుబలి 2 భాగాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నటిస్తున్న సాహో పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్. హాలీవుడ్ రేంజ్ స్టంట్స్ ఉన్నాయి. దీంతో కంటిన్యూగా ఏళ్ల తరబడి యాక్షన్ స్టంట్స్ చేస్తూ ఉండడంతో ఆ ఇంపాక్ట్ తన నెక్స్ట్ సినిమాపై పడిందట. సాహోతో పాటుగా ప్రభాస్ మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమా దర్శకుడు. ఇదొక పీరియాడిక్ లవ్ స్టోరీ అయినప్పటికీ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. కానీ భారీ యాక్షన్ సీన్స్లో నటించే ఉద్దేశం ప్రభాస్కు లేకపోవడంతో యాక్షన్ పార్ట్ను తగ్గించమని దర్శకుడికి చెప్పాడట. ఈ సినిమా ఒక లవ్ స్టోరీ కదా, అందుకే యాక్షన్ పార్ట్ను తగ్గించినా పెద్దగా డిఫరెన్స్ ఉండదు కాబట్టి స్క్రిప్ట్లో కొంత మార్పు చేసి సింపుల్ ఫైట్స్ ఉండేలా చేశాడట దర్శకుడు. ముఖ్యంగా 2 యాక్షన్ సీక్వెన్స్లను తొలగించారట. అంటే ఈ సినిమాలో ఫైట్స్ ఉంటాయి కానీ భారీ యాక్షన్ బ్లాక్స్ మాత్రం ఉండవు. ఫైట్స్ చేసి చేసి విరక్తి పుట్టిన డార్లింగ్ ఇలా యాక్షన్ పార్ట్ తగ్గించమన్నాడు. అది సరే కానీ విజయ్ దేవరకొండకు ఎన్ని లిప్ లాకులు లాగించినా విసుగు పుట్టడం లేదెందుకు? ప్రభాస్ యాక్షన్ పార్ట్ తగ్గించమని చెప్పినట్టు కిస్సింగ్ పార్ట్ కాస్త తగ్గించమని రౌడీ గారు దర్శకులకు చెప్పొచ్చుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.